చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. అదేంటో చాలామందికి ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు అంత తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉంది. చివరికి వాళ్ళు కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మా ప్రభుత్వం ఎట్లుంది అని చెప్పి కాల్స్ చేసి జనాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. చాలామంది జనాలు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా ఎందుకులే వీళ్ళ కక్ష కట్టి ఉన్నారు, ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే మనం ఎవరో కనుక్కొని మన పథకాలు ఏమైనా తీసేస్తారేమో భవిష్యత్తులో ఇస్తే అని చెప్పి చాలామంది ఇవ్వడం లేదట. సంవత్సరం తిరగకముందే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఊరికి కొట్టేస్తారు. ఏంది ఈ ప్రభుత్వం బాగుందా లేదా రకరకాలు. అసలు ఇంత తీవ్ర స్థాయిలో నాకు తెలిసి చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకోదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపు మరో సర్వే గురించి చర్చ జరుగుతూ ఉంది. మొన్న ఎన్నికల్లో వీళ్ళకు 164 సీట్లు వస్తాయని చెప్పి ఒక సర్వే చెప్పారు కదా. అంటే అప్పుడే వాళ్ళు బేసిక్స్ అందులో మరి వాళ్ళు అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు, పెద్ద పెద్ద సంస్థలకు ఎందుకు సాధ్యం కాలేదు, సర్వే వెనక ఎవరు ఉన్నారు, ఎవరు ఫండింగ్ ఇస్తే సర్వే చేశారు, ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలు పోనీయండి. ఇప్పుడు వాళ్ళదే మళ్ళీ సర్వే అట. ఆ సర్వే ఫలితాల త్వరలో వాళ్ళు ప్రకటిస్తారంట. కానీ బేసిక్గా ఏంది అనేది వాళ్ళ సర్వే ఫలితాలు చెబితే 19 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారట, తీవ్ర వ్యతిరేకత. మరి కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారట. ఇప్పుడు ఈ సర్వే చుట్టూ చర్చ జరుగుతుంది. 19 మంది ఎమ్మెల్యేలు కాదు, ప్రభుత్వం చేయించుకున్న సొంత సర్వేలోనే 80 మంది ఎమ్మెల్యేలు దగ్గర తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అని, అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి ఎమ్మెల్యేలతో షేర్ చేసుకున్నారని కూడా పెద్ద ఎత్తున ఇంతకుముందు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సర్వే ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం 163-4 వస్తాయని చెప్పారు. అదొకటే నిజమైంది. ఆ తర్వాత వీళ్ళ సర్వే ఎక్కడే కూడా దరిదాపుల్లో కూడా రాలేదు. తర్వాత వేరే రాష్ట్రాల్లో అవి ఇవి అని చెప్పినా దరిదాపుల్లో కూడా రాలేదు. సరే, మొన్న ఎన్నికల్లో వీళ్ళు ఒకరే చెప్పారు కాబట్టి దాని వెనక ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సర్వే అని 19 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అని, తీవ్ర వ్యతిరేకత. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు సీఎం అని ఈ విషయాలన్నీ అడిగాము, సర్వే ఫలితాలు ప్రకటించబోతున్నామని వాళ్ళు ఏదో ముందే ఒక ట్రైలర్ వదిలారు. మరి ఆ పూర్తి ఫలితాలు ఏమన్నా వచ్చిన తర్వాత బహుశా ఇంకేది ఎట్లుంటుందో క్లారిటీ వస్తుందేమో. అయితే ఇలా సర్వేలో ఇంకా ఆసక్తికరం ఏంటంటే మరి ఎవరు చెప్తే సర్వే చేస్తున్నారో మనకు అర్థం కాదు. కానీ వీళ్ళ సర్వేలలో ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు చేసే పార్టీలు కాకుండా మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు సర్వే చేశారో మనకు తెలియదు. వాళ్ళ సర్వేలో కూటమి పార్టీలకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో 7% మంది జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం కావాలి అని చెప్పి అడుగుతున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళల్లో 23% మంది జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం కావాలని అడుగుతున్నారట. ఇది భలే విచిత్రం అనిపించింది. దాని అర్థం ఏంటి? కూటమికి మద్దతు ఇచ్చే వాళ్ళలో 7% జూనియర్ ఎన్టీఆర్ కావాలంటున్నారు. వీళ్ళు వైసీపీకి మద్దతు ఇచ్చే వాళ్ళలో 23%. అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఆల్టర్నేట్ లీడర్షిప్ కోరుకుంటున్నారని చెప్పి ఈ సర్వే అని చెప్పి దీని ద్వారా పంపించదలుచుకున్నారా? సో దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంటుంది, వాళ్ళ మీద జనాల్లో చాలా పాజిటివ్ చర్చ జరుగుతుంది అనే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ కనుక స్ట్రాటజీసా? అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? వైసీపీకి మద్దతు ఇచ్చే వాళ్ళు 23% జూనియర్ ఎన్టీఆర్ కావాలనడం ఏంటి? కూటమిలోకి మద్దతు ఇచ్చే వాళ్ళు 7% కావాలనడం ఏంటి? అంటే ఏంటి ఇదంతా? తెలుగుదేశంలో లోకేష్ నాయకత్వానికి తిరుగులేదు అని చెప్పి సర్వే ద్వారా చెప్పదలుచుకున్నారా? జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కానీ ఇక్కడ ఎవరు దేకే వాళ్ళు లేరు అని చెప్పి చెప్పదలుచుకున్నారా? అదే సమయంలో వైసీపీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ను కోరుకుంటుందా? గమ్మత్తు. ఒకసారి అట్రాక్టివ్గా ఫలితాలు ప్రకటించారని ఇంకా ప్రతిసారి ఇవన్నీ నిజమేనేమో అనుకొని చెప్పి ఎవరైనా నమ్మితే అది వాళ్ళ అమాయకత్వం కావచ్చు. కానీ అసలు పాయింట్ ఏంటి అంటే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఎందుకు సర్వే చేశారని. ఆయన పేరు ఎందుకు వస్తుంది? మహేష్ బాబుని తీసుకురావచ్చు కదా. మహేష్ బాబు నాన్నగారి రాజకీయాల్లోనే ఉండే కదా. మహేష్ బాబునో ప్రభాస్నో వీళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి సర్వే చేసింటే అయిపోయేదేమో.